హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇంటర్నేషనల్ ఆర్ట్స్ జరుగుతుంది. సో పెయింటింగ్ ఆర్ట్స్ అయితే వందల సంఖ్యలో ఇక్కడ పెయింటింగ్స్ని తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఇంకో కోసం ఏంటంటే పికాసోకి సంబంధించిన ఒక పెయింటింగ్ కూడా ఈరోజు ఇక్కడ ఎగ్జిబిట్ అవుతుంది. అండ్ దాని ఖరీదు కూడా కొన్ని కోట్లల్లో ఉంటుంది. దాని సెక్యూరిటీ కోసం కూడా ఇక్కడ పోలీసులు విచ్చేసారు. అయితే ప్రజెంట్ ఇక్కడ ఎలాంటి పెయింటింగ్స్ ఉన్నాయి అండ్ ఎన్ని రోజుల పాటు ఇదంతా ఉంటుందో అనేది రామ్ కోఆర్డినేటర్ మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. రామ్ గారు ఒకసారి చెప్పండి. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ షో, వెరీ యూనిక్ షో. 150 ఆర్టిస్టులు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. బాంబే, ఢిల్లీ అండ్ ఇంటర్నేషనల్ షో అంటే పికాసో, లైక్ రజా, సుజా, లైక్ ఆరా, కేచారా ఇలాంటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. దిస్ వాజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యంగ్ ఆర్టిస్ట్. బికాస్ అందరూ చాలా వరకు గ్యాలరీస్, ప్రైవేట్ గ్యాలరీస్ ఉంటాయి, వాళ్ళు ఒక పేరు వచ్చిన తర్వాత వాళ్ళని ప్రమోట్ చేస్తారు. ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. సో దిస్ ఈస్ ద గుడ్ షో. సో ఏంటి పికాసో గురించి ఇక్కడ అంటే పికాసోని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు కదా పెయింటింగ్ని, ఏంటి దాని గురించి? పికాసో ఇది అందరికి తెలుసండి. ఇది ఇస్ వరల్డ్ వైడ్ నేషనల్ ఫిగర్, ఇంటర్నేషనల్. సో దట్ వాజ్ అ పెయింటింగ్ కాస్ట్ మేబీ 100 crores. బట్ అది తీసుకురావడానికి చాలా రిస్క్ అయింది. అయినా కూడా మన హైదరాబాద్లో ఫస్ట్ టైం ద హిస్టరీ క్రియేటెడ్ ఇన్ ఆర్ట్. ఫస్ట్ టైం అండ్ దానికి పోలీసులు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు అనేసి. పోలీసులు కూడా చేస్తున్నారు. నేను కోఆర్డినేటర్, ఐఎమ్ రాము మారెడ్డి, హైదరాబాద్. థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు ప్రతి పెయింటింగ్ ఇక్కడ చాలా యూనిక్గా ఉందన్నమాట. ఒక్కొక్క పెయింటింగ్కి ఒక్కొక్క థీమ్తో పాటు ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ ఈ పెయింటింగ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక ఇక్కడ స్కల్ప్చర్ అన్నది ఇక్కడ ఆకట్టుకుంటుంది. సో దాని గురించి అడుగుదాం. మ్యామ్ నమస్తే, ఒక్కసారి ఇటు రండి. ఏంటి అసలు అంటే ఇక్కడ చాలామంది పెయింటింగ్స్ని ఏర్పాటు చేశారు, మీరు మాత్రం స్కల్ప్చర్ని, అండ్ అందులో కూడా అంటే ఇక్కడ మనిషి ఆకారం కనిపిస్తుంది, మనిషి తలకాయ కనిపిస్తుంది, అండ్ బాడీ వచ్చేసి జింక బాడీ అలా కనిపిస్తుంది, కస్తూరి మృగం అనుకుంటా ఇది. సో ఏంటి అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది అండ్ ఏంటిది, దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది ఆంథ్రోపోమార్ఫిక్ ఫిగర్ అంటామన్నమాట. అంటే యానిమల్ అండ్ హ్యూమన్ మింగిల్ చేసే వర్క్. ఇది స్కల్ప్చర్లో మిక్స్డ్ మీడియాలో చేశాను. అంటే కస్తూరి మృగం ఎలా అయితే తనలో ఉన్న ఫ్రాగ్రెన్స్ని మొత్తం ప్రపంచమంతా వెతుకుతుంది అన్నమాట, హిమాలయస్లో అంతా కూడా. బట్ తను ఎప్పుడూ తెలుసుకోలేదు. లైక్ వైజ్ మన హ్యూమన్ బీయింగ్స్ కూడా అంతే. మనలో ఉన్న ఆనందాన్ని కానీ, భగవంతుడిని కానీ, దేన్నైనా కూడా మనం తెలుసుకోలేము. మనం బయట వెతుకుతాం. ఏదైతే మనలో ఉందో మనం తెలుసుకోలేదని వెతుకుతాం. కాబట్టి కస్తూరి మృగాన్ని నేను సింబలైజెస్ చేసి ఈ స్కల్ప్చర్ చేశానండి. ఇక్కడ ఐ వాంట్ టు డెపిక్ట్ లోటస్ యాజ్ ఏ హ్యాపీనెస్, ద సింబల్ ఆఫ్ హ్యాపీనెస్ కింద నేను పెట్టుకున్నాను. విత్ ఇన్ అవర్స్ని వీఆర్ సర్చింగ్ అవుట్ సైడ్. ఇది 1 month పట్టిందండి. కాకపోతే స్కల్ప్చర్ చేసేదానికన్నా దాని ముందు బ్రెయిన్లో అయ్యే ఎక్సర్సైజ్ అది చాలా టైం, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మామూలుగా జింక అనేసరికి దాని తలకాయని చాలామంది ఊహిస్తారు, బట్ మీరు ఇక్కడ మనిషి తలకాయ పెట్టడానికి మెయిన్ కారణం అదే సార్. అదే చెప్తున్నాను, మనలో ఉండే హ్యాపీనెస్ని మనం వెతికేలాగా. అందుకనే చెప్తున్నాను, రెండు కలిపి ఒక చేసే వర్క్ని ఆంథ్రోమోర్ఫిక్ అంటాం అనమాట, మెటమార్ఫిక్ ఫిగర్ అంటాము. అట్లా నేను చేస్తూ ఉంటాను. లాంగ్ డే కూడా చాలా వర్క్స్ అలా చేశానండి. చెన్నై గ్యాలరీలో కూడా నా వర్క్ పర్మనెంట్ కలెక్షన్లో ఉంది. ఇలా చేసిన వర్కే అది కూడా. భగవద్గీత శ్లోకం మీద చేశాను అనమాట. అది అండ్ హ్యూమన్ ఫిగర్ అనమాట. టాటాయిస్ ఉంటుంది, హ్యూమన్ ఫేస్ ఉంటుంది దానికి. ఆ రెండు మింగిల్ చేసి పెట్టాను. అది వాళ్ళకి పర్మనెంట్ కలెక్షన్లో ఉంది. లైక్ వైజ్ నా వర్క్స్ అనమాట. అట్లా ఏం కదండి, అది కూడా సేమ్ అనమాట. భగవద్గీత శ్లోకం ఆధారంగా చేశాను. అంటే టాటాయిస్ ఏదైనా శబ్దం వచ్చినప్పుడు మొత్తం తన లిమ్స్ అన్నిటిని లోపల తీసుకుంటుంది. అట్లాగే మన హ్యూమన్ బీయింగ్స్ కూడా సర్కమ్స్టాన్సెస్ బట్టి వీ హ్యావ్ టు బిహేవ్. అది దాని కాన్సెప్ట్. అట్లా వెళ్తుంది. సైకాలజీ, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ మింగిల్ అవుతాయి నా వర్క్స్లో. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ కూడా. దట్ ఈస్ ద వర్క్ అండి. చాలా యూనిక్గా ఉంది మ్యామ్. రైట్. సో మధులిక గారు మనతో పాటు ఉన్నారు. ఈ స్కల్ప్చర్ ఎవరైతే డిజైన్ చేశారో, ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో రోజా గారు, వాళ్ళ అమ్మాయి. మ్యామ్ చెప్పండి, మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి అండ్ అమ్మ ఇలా స్కల్ప్చర్ అండ్ ఆర్టిస్ట్, సో ఎలా అనిపిస్తుంది? అంటే అమ్మని చాలా చిన్నప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. తను అంటే టీవీ ఎక్కువ. తన పేరు అమ్మ రోజా సంచాన, మమ్మీ పేరు. నేను మధులిక సంచాన. సో మమ్మీ ఎక్కువ అంటే చిన్నప్పటి నుంచి అందరూ సీరియల్స్ అలా చూస్తూ ఉంటారు కదా, కానీ మమ్మీ మాత్రం ఎప్పుడు చూసినా తన వరల్డ్ ఆఫ్ కలర్స్, తన వరల్డ్ ఆఫ్ ఆర్ట్ దీనిలోనే ఎక్కువ ఉండేవారు. నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత మమ్మీ నేను సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మమ్మీ ఫస్ట్ ఇయర్ ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యి 6 years తను ఫైన్ ఆర్ట్స్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ చేసి ఇప్పుడు ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఒరిజినల్లీ మేము వైజాగ్ నుంచి, కానీ హైదరాబాద్లో వచ్చి ఇలా ఎగ్జిబిట్ చేస్తున్నారు. తను చాలా ప్రభావం మీ అమ్మాయి పైన ఉందంటారా?
క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చేసిందండి. తను చదివింది బయోమెడికల్ ఇంజనీరింగ్, బట్ నౌ షీ ఈజ్ ఇన్ క్రియేటివ్ ఫీల్డ్. నేను ఒక పేరు అడగడం మర్చిపోయాను. సో మీ పూర్తి పేరు అండ్ వీటిపైన ఇష్టం ఎప్పుడు కలిగింది మీకు? అది నా పేరు రోజా సంచానా అండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చేశాను, బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్. ఇది చిన్నప్పటి నుండి ఇష్టం ఉందండి, అని ఎర్లీ ఏజ్లో పెళ్ళైపోవడం. మా పెద్దమ్మాయి పుట్టిన ఇంటర్మీడియట్ నుంచి నేను ఫీల్డ్లోకి అంటే డైలీ అంటే రెగ్యులర్ కోర్స్లోనే జాయిన్ అయ్యాను ఆంధ్ర యూనివర్సిటీలో. 6 years హార్డ్ వర్క్ చేసి మాస్టర్స్ కూడా చేసేస్తాను ఫైన్ ఆర్ట్స్లో. నౌ ఐఎమ్ ఎగ్జిబిటింగ్ అండి వరల్డ్ వైడ్. ఇంటర్నేషనల్ షోలో అమ్మని ఇలా చూడటం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. తన హార్డ్ వర్క్ అంతా ఒక్కసారి తను ఎంత వెనకాతలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, ఒక్క ఆర్ట్ వర్క్ గురించి తను ఎంత థాట్స్ ఎంత ఆలోచిస్తారో అన్నది మాకు మాత్రం తెలుస్తుంది. దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి అది దానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి దాన్ని ఎగ్జిబిట్ చేయడం అండ్ ఇలా మనం చూడటం అనేది చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి మీ ఆర్ట్స్ గురించి, అంటే ఎప్పటి నుంచి మీరు అంతా స్టార్ట్ చేశారు అండ్ ఇంటర్నేషనల్ ఈ ఆర్ట్స్ ఫెస్టివల్లో భాగస్వామి అవ్వడం ఎలా అనిపిస్తుంది? నా పేరు అర్చన శైలేష్ గాలి. ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో నా వర్క్స్ వచ్చేసి కొలాజ్ క్యాన్వాస్ వర్క్. సో జనరల్గా కొలాజ్ అన్నది పేపర్తో చేస్తారు, బట్ నేను క్యాన్వాస్ క్లాత్ యూస్ చేసి కొలాజ్ వర్క్ చేస్తాను. సో టోటల్గా నావి 4 వర్క్స్ ఉన్నాయి. ఇవి క్యాన్వాస్ కొలాజ్ వర్క్స్ అండ్ దీస్ ఆర్ మై పెన్ డ్రాయింగ్స్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో నేచర్ అన్నది నాకు చాలా ఇష్టమైన టాపిక్, బికాజ్ సిన్స్ చైల్డ్హుడ్ నేను నేచర్తో చాలా కనెక్టెడ్ అయి ఉన్నాను. సో దాంట్లో స్పెసిఫిక్గా బటర్ఫ్లైస్ అన్నది ఏంటంటే దాని లైఫ్ జర్నీ వచ్చేసి ఒక క్యాటర్పిల్లర్ నుంచి అదొక బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా వస్తుంది కదా. సో అలాగే హ్యూమన్ లైఫ్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటూ మనం కూడా అలా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అవుతాం కాబట్టి ఇట్స్ అ ఇన్స్పిరేషన్ ఫర్ హ్యూమన్ లైఫ్. దట్స్ ద రీజన్ ఇట్స్ మై వర్క్. థ్యాంక్ యూ. చూసుకున్నా కూడా ఇక్కడ కాశీకి సంబంధించి, కాశీ ఏదైతే కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ టెంపుల్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అండ్ అక్కడ ఏదైతే అంటే అక్కడ కాల్చేస్తారో శవాల్ని, వాటి గురించి కూడా ఇక్కడ చాలా బాగా ఇక్కడ ఆశా సింగ్ అనేసి ఒక ఆర్టిస్ట్ అయితే చాలా బాగా గీసేశారు. ఇది మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో కాశీకి సంబంధించిన ప్రతి ఒక్కటి అక్కడ గంగా హారతి ఎలా ఇస్తారు ఇలాంటివన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్లో మీరు ఇక్కడ భాగస్వామి అవ్వడం అండ్ మీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేయడము, సో ఏంటి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. So these two are my paintings. My name is Shanti Vinjamuri. I'm Hyderabad contemporary artist. So my first of all, let me just tell you, I'm feeling very happy to be a part of this international show. దీని ప్రత్యేకత ఏంటి అనేది అందరికీ తెలుసు, బికాజ్ వీ హ్యావ్ ఒరిజినల్ పెయింటింగ్స్ ఆఫ్ పికాసో అండ్ సమ్వేర్ అదర్ అందరికీ ఎంఎఫ్ హుసేన్ కానీ ఒక గ్రేట్ ఆర్టిస్ట్లు ఎక్కడో ఒకడ మనకి ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉంటారు మన జీవితంలో ఒక ఆర్టిస్ట్ అన్న వాళ్ళకి. సో నాకు కూడా ఎక్కడో చూస్తే అంటే చాలామంది ఏంటంటే క్యూబిజంలా ఉంది అని అంటూ ఉంటారు. సో నేను బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసినప్పటి నుంచే మనం వాళ్ళ గురించి చదువుకుంటూ ఉంటాం కదా. సో మాస్టర్స్ చేశాను ఇందులోనే బ్యాచిలర్స్ మాస్టర్స్ ఇంకా అంటే ఇదే తిండిలాగా ఉన్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నా పెయింటింగ్లో వచ్చేసరికి ఇఫ్ యూ సీ అ లాట్ ఆఫ్ టెక్స్చర్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. సో అండ్ ఆల్సో యూ కెన్ సీ అ కనెక్టెడ్ లైన్స్. అంటే ఒకే పెయింటింగ్లో ఎస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఏర్పడుతుంది కనెక్ట్. సో దెర్ ఈస్ అ కనెక్షన్ ఎవ్రీవేర్. సో ఐ ఆల్సో రిలేటెడ్ టు ద లైఫ్ దట్ వరల్డ్ ఈస్ వెరీ స్మాల్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఈచ్ అండ్ సో ద లైన్ ఫార్మ్స్ విత్ ద డాట్ అండ్ డాట్ ఇట్ విల్ కనెక్ట్. సో అట్లనే మన లైఫ్లో కూడా మనం ఏంటంటే లైక్ వేర్ ఎవర్ వీ గో వీ గెట్ కనెక్టెడ్ విత్ సో మెనీ థింగ్స్. అంటే అది సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఒక లైఫ్ సైకిల్ అయి ఉండొచ్చు, ఆర్ నేను ఇది తీసుకుంటే ప్రత్యేకంగా ఈ రెండు కొంచెం రామాయణానికి రిలేటెడ్ కాంటెంపరీ స్టైల్ ఆర్టిస్ట్ని నేను. నా ఫార్మ్స్ ఇలాగే ఉంటాయి, లైన్స్తోనే ప్లే చేస్తాను. అండ్ ఒక ఆర్టిస్ట్కి లైన్స్ అంటే ప్రాణం. సో నాకు లైన్స్తో ప్లే చేయడం అంటే ఇష్టం, అందులోనే స్టోరీ క్రియేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది చూస్తే టోటల్గా కొట్టే తెచ్చే అన్నట్టుగా రామాయణంలో ఒక చిన్న యూ కెన్ సీ దట్ రామాయణం అది కూడా రామాయణం గురించే. ఇదేమో కొంచెం మోడర్న్ ఫామ్లో, అది కొంచెం ట్రెడిషనల్ ఫామ్లో అనమాట. దాంట్లో వచ్చేసి నేను గ్రే గోల్డ్ అవన్నీ యూజ్ చేశాను. గోల్డ్ అనేసరికి గ్లిటరీ అండ్ దెన్ ఆ బాణం అనేది హైలైట్ చేయడానికి గోల్డ్ యూజ్ చేశాను. సో బాణం అనేది మీకు తెలుసు అదే కదా మెయిన్ కారణం మనకి రామాయణము రాముడు సీత కలవడానికి. అలాగే రాముడు సీత ఎప్పుడు అనుకుంటాం కదా మనం, ఒక రాముడిలో సీత రాముడు హాఫ్ అండ్ హాఫ్ ఎప్పుడు అని ఒక. సో ఆ కాన్సెప్ట్లో కూడా అనమాట మనం ఏదైనా ఆలోచించుకున్నప్పుడు మనకు ఒక
కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను నా ఫామ్స్లో దాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో కలర్స్ కూడా బ్లాక్ అండ్ వైట్ వచ్చేసరికి ఇట్ ఈస్ అ బ్లాక్ అండ్ వైట్ ఎరా. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ తెచ్చుకొని నేను ఇదే స్టైల్ మీద వర్క్ చేస్తాను, ఏ కాన్సెప్ట్ అయినా. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి పెయింటింగ్ ఇక్కడ చాలా అద్భుతంగా గీశారనమాట. ఇందాక ఏదైతే స్కల్ప్చర్ రోజా గారు అక్కడ మనకు చూపెట్టారు కదా, సో ఆ స్కల్ప్చర్ అంటే వాళ్ళు గీసిన ఈ పెయింటింగే. సో ఇలా ప్రతిదీ ఇక్కడ స్టోన్ ఆర్ట్ మనకు కనిపిస్తుంది. స్టోన్స్ అంటే పెయింటింగ్స్ పైనుంచి స్టోన్స్ వచ్చినట్టు దానిపైన ఇళ్ళు ఇలాంటివన్నీ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఆర్టిస్ట్ చాలా బాగుంది ఈ ఆర్ట్, కాకపోతే వీళ్ళు ఇక్కడ ప్రజెంట్ అయితే లేరు. సో ఇలాంటి ఆర్ట్స్, ఈ స్కెచెస్ అండ్ పెన్సిల్ ఆర్ట్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలాంటి చాలా ఆర్ట్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో మ్యామ్ చెప్పండి, ఇందాక మీ గురించే మాట్లాడుతున్నాను, మీ పెయింటింగ్ గురించి. సో ఏంటి పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఈ నేచర్ అండ్ తల్లిని ఒకే పెయింటింగ్లో తీసుకురావాలి అనుకున్నారు మీరు? యాక్చువల్లీ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ కంప్లీట్గా, సో స్టమక్లో ఉమ్ము నీరు లేకపోతే. పేరు మొత్తం? నా పేరు ప్రసన్న జ్యోతి అండి. నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఈ పెయింటింగ్ స్పెషలైజేషన్ ఏంటి అంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ స్టమక్లో బేబీ, ఉమ్ము నీళ్ళు లేకపోతే పాప సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, ప్రకృతిలో వాటర్ నేచర్ చెట్లు లేకపోతే మన సిచ్యువేషన్ కూడా సేమ్ అలాగే అనేసి నేను ఒక పెయింటింగ్ వల్ల నేను ప్రజెంట్ చేస్తున్నాను. నిజంగా అంటే ఇప్పుడు ప్రకృతి విపత్తులు అన్నవి చాలా వస్తున్నాయి. సో నేచర్ని ప్రకృతిని తల్లితో పోలుస్తారన్నమాట. సో అలా మీ పెయింటింగ్ కూడా అలానే రిసెంబుల్ అవుతుంది. అవునండి, మదర్ అండ్ చైల్డ్ అనేసి అందుకే రీజన్ పెయింటింగ్కి. యా సార్. ఇంకేం? సో మీ రెండో పెయింటింగ్ గురించి? యా సార్. సో టోటల్ ఎన్ని పెయింటింగ్స్ మీరు గీశారు? నేను 2 పెయింటింగ్స్ పెట్టాను. యాక్చువల్లీ ఎగ్జిబిషన్లో ఓన్లీ 2 పెయింటింగ్స్ మాత్రమే పెట్టాలి. ఈచ్ ఆర్టిస్ట్కి 2 పెయింటింగ్స్. దాదాపు 200 మెంబర్స్ ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు. 400 అబౌవ్ పెయింటింగ్స్ ఉన్నాయి. లైన్ డ్రాయింగ్ అనేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటి గురించి సార్ ఒకసారి మీ పేరు డీటెయిల్స్ చెప్పండి. ఏంటి లైన్ డ్రాయింగ్ అన్నది? ఎందుకంటే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ వాటికి చాలా డిఫరెంట్గా ఇవి కనిపిస్తున్నాయి. అంటే ఒక స్కెచెస్ లాగా పెన్ను పెన్సిల్ ఇవి యూజ్ చేశారా, లేకపోతే ఏంటిది అసలు మీ డీటెయిల్స్? నేను, నా పేరు వెంకటేశ్వరరావు అండి, కొచ్చర్ల వెంకటేశ్వరరావు. నేను డ్రాయింగ్ ఎగ్జామ్స్, మెడ్రాస్ డ్రాయింగ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను. నేను డ్రాయింగ్ టీచర్కి పనికొచ్చాయి. 86-87లో స్టోర్ ఇలిస్ట్రేటర్గా చతురవేపు పిల్లలకి ఈనాడులో పనిచేశాను. తర్వాత స్టేట్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. చతురా యా చిన్నప్పటి నుంచి మేమందరం చదువుతూనే ఉంటాము. సో ఓకే, అందుకే నాకు అంటే చూడగానే నాకు ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. ఎప్పుడో చూసిన పెయింటింగ్స్ స్కెచెస్ అన్నట్టు. ఓకే, చతురాలో ఎస్ ఇలాంటివన్నీ ఈ కళ్ళు ఇవన్నీ చూస్తుంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఓకే సార్. ఆ ఇలస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత బ్యాంక్లో జాబ్ వచ్చాక బ్యాంక్లో జాబ్ చేశాను. మొన్న ఈ మధ్యన రిటైర్ అయ్యా. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను పెయింటింగ్, అది డ్రాయింగ్స్ అవన్నీ. సో ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క ఆర్ట్ గీయడానికి ఎంత టైం పడుతుంది? ఒక రోజు పెన్ అంటే మామూలుగా ఇప్పుడు చాలామంది అనుకుంటారు పెన్నుతో ఇలా గీసేసామా అయిపోయిందా అనేసి, బట్ యాక్చువల్ ఎంత టైం పడుతుంది? టైం ఒక రోజు అంటే కంటిన్యూస్గా చేస్తే ఒక 6-7 అవర్స్ పడుతుంది. డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రిటైర్ అయిపోయాక ఇప్పుడు అదే పని మీద ఉన్నా. అంటే ఇది వాటర్ కలర్, ఇది మెమరీ డ్రాయింగ్, వీటికేమో ఫోటో రిఫరెన్స్ ఉంటుంది అనమాట, ఏదో ఒకటి ఇట్లాగా చేసినాయి. సో ఇవాళ 9 ఇక్కడ ఎగ్జిబిట్ చేశాను. రెగ్యులర్గా రోజు చేస్తుంటాను. సో ఎలా ఉంది అంటే ఆర్ట్ ఫెస్టివల్లో మీరు ఇక్కడికి రావడము, భాగస్వామి అవ్వడము ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం మేము 20 years చాలా 20 years బిఫోర్ మేము గ్రూప్ షోస్ చేసాం ఇక్కడ ఇదే గ్యాలరీలో సప్తవర్ణ పేరు మీద. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్జిబిట్ చేయాలి బొమ్మలని నా దగ్గర ఉన్నాయో అవి తీసుకొచ్చి పెట్టాను, అన్నీ చేశాను. అంతమంది చూడడం ఒక పండగ కదండి, ఫెస్టివల్ అంటే ఫెస్టివల్. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ. సో బలగం మూవీ నుంచి మధు గారు కూడా ఇక్కడ పెయింటింగ్ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాము ఈ ఆర్ట్స్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది అండ్ ఏం నచ్చింది అన్న. సో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్టిస్ట్ మీరు, ఇంటర్నేషనల్ షో హైదరాబాద్లో జరుగుతుంది, షో చూడడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? కళాప్రియులకి చాలా మంచి అవకాశం. ఎంతోమంది గొప్ప కళాకారులందరూ ఒకేటై వాళ్ళ నైపుణ్యంతో కూడినటువంటి ఉత్తమ ప్రదర్శనలను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెడుతుంటే
చూసే వాళ్ళకి కనువిందుగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ తోటి, ఒక్కొక్క కంపోజిషన్ తోటి వాళ్ళ యొక్క మనోభావాలను ఈ చిత్రం ఈ క్యాన్వాస్ మీద పెట్టినప్పుడు చూస్తే వాళ్ళ యొక్క ఆ ఉత్సాహం కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ చూసినప్పుడల్లా అనేక ఆలోచనలు ఒక కళాకారుడిగా నా లోపల తట్టి లేపుతుంది. సో ఇట్స్ నాకు ఒక ఆర్టిస్ట్గా ఇన్స్పిరేషన్గా ఉంది. అంటే ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి ఏదో ఒక పెయింటింగ్, ఏదో ఒక బొమ్మ గీస్తూనే ఉంటారు. సో అలా మీకు ఏమన్నా ఇలాంటి హాబీస్ ఏమైనా ఉన్నాయా? బొమ్మలు గీయడము, లేకపోతే పెయింటింగ్స్, వాటికి రంగులు అద్దడం. రంగస్థలం అంటేనే అన్ని కళలతో మిళితమై ఉంటుంది. సంగీతం, చిత్రలేఖనం, కలర్స్తో కాంబినేషన్ ఉంటుంది. ఎందుకంటే చతుర్వేద అభినయం లోపల ఆహార్య అభినయం ఇంపార్టెంట్. సో ఆహార్య అభినయంలో మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ లోపల ఈ కంపోజిషన్లో ఉంటుంది. ఈవెన్ మేము స్టేజ్ మీద కంపోజ్ చేసుకునేటప్పుడు కూడా మైమ్కి వచ్చినప్పుడు ఎక్కడ ఏ పార్ట్లో ట్రావెల్కి వెళ్ళాలి, స్టేజ్ మీద కంపోజిషన్, ఇదంతా పెయింటింగ్ రిలేటెడ్ ఉంటుంది. మీరు ఒక పెయింటింగ్ చూసుకున్నారు అనుకోండి, ఒక కాడ స్టార్ట్ అవుతుంది, తర్వాత జర్నీ మొత్తం తిరిగి మళ్ళీ పాయింట్ కాడికి వస్తుంది. సో ఒక పెయింటింగ్ జర్నీ ఎట్లా ఉంటుందో ఆర్టిస్ట్ యొక్క జర్నీ కూడా కనబడుతూ ఉంటుంది. సో ఇవన్నీ లింక్డ్ అనమాట, ఇది విడదీయలేనివి. సో స్టేజ్ ఆర్టిస్టు ఇవన్నీ పెయింటర్స్ నుంచి, స్కల్ప్చర్స్ నుంచి, మ్యూజిషియన్స్ నుంచి ఈ కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. వితౌట్ దట్ యూ కెనాట్ యాక్ట్. సో ఏ మూవీస్ చేస్తున్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు మీ అందరికీ తెలుసు సరిపోతా శనివారం అయిపోయింది. తర్వాత ఒక 5 ప్రాజెక్టులు వరుసగా ఉన్నాయి. అమర్ చిత్రకథ అనే మెయిన్ విలన్గా ఒకటి చేస్తున్నాను, త్వరలో రాబోతుంది. తర్వాత ఈషా అనేది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ తోటి డిఫరెంట్ గెటప్ తోటి వస్తుంది. అండ్ చిరంజీవి గారి సినిమాలో ఒక చిన్న పాత్రగా మన దర్శకుడు వశిష్ఠ గారు తను ఇష్టంతో పెట్టుకున్నారు. తర్వాత చిన్న పాత్ర అయినా కూడా మీరు చాలా ఇష్టంగా చెప్తున్నారు దాన్ని. చాలా ఇష్టం. ఎందుకంటే యూనో ఒక డైరెక్టర్ కావాలని అడిగిన అంటే మన లోపల నా ఆర్ట్ని తనకు ఉపయోగపడుతుందని భావిస్తే నాకు సంతోషంగా. సో దట్ ఈస్ అ వే రికగ్నైజేషన్ ఫర్ అన్ ఆర్టిస్ట్. సో సరిపోదా శనివారంతో కమర్షియల్గా నన్ను ఆదరిస్తున్నారు. అక్కడైతే ఏడిపించేశారనమాట నిజంగా. అంటే ఒక పోలీస్ వ్యవస్థ ఒక ఇలాంటి ఆకృతాలు కూడా చేస్తాయా అనేసి అయితే అక్కడ మిమ్మల్ని కొట్టేటప్పుడు మళ్ళీ అంటే బ్యారక్లోకి వెళ్ళి కొడుతున్నప్పుడు మాకే ఒక బాధ అనిపించింది. అయ్యో మధు అన్న పైన ఇలాంటి దెబ్బలు తగులుతున్నాయి. నేను చూసినప్పుడు అన్నని ఒక 2-3 మినిట్స్ అక్కడ జైల్లో పెడతారేమో, తర్వాత విడిచిపెడతారు అనుకున్నా. బట్ సినిమాలో కొట్టే ప్రతి సీన్లో మిమ్మల్ని తీసుకెళ్లడము అండ్ మీ పైన ఆ జులు మొత్తం చూపెట్టడము ఇదంతా, సో సినిమా మొత్తాన్ని మీరు నడిపించారు అనేసి. దిస్ ఈజ్ అ వివేకాత్రే గారి యొక్క ఆలోచన. ఇట్స్ ఏ రిప్రజెంటివ్ పర్సన్. అందులో కూడా నేను పెయింటర్ని, సినిమాలో కూడా నేను పెయింటర్ని. సో ఐ లవ్ పెయింటింగ్. నా కూతురు పెయింటింగ్, మా ఆవిడ పెయింటింగ్ చేస్తుంది. నాకు చాలా ఇష్టం పెయింటింగ్స్ అంటే. కలర్ కాంబినేషన్స్ తోటి డిఫరెంట్ మూడ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో మాకు రంగస్థలం మీద డిజైన్ చేసినప్పుడు మాకు ఒక కలర్ తోటి ఒక కలర్ మిక్స్ అవుతాయి, ఎలాంటివి వస్తాయి. అండ్ ఒక పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు రౌద్రరసం కానీ ఇవన్నీ చేసేటప్పుడు మేము ఎలాంటి షేడ్స్ వాడాలి, ఎలాంటి షేడ్స్ చేస్తే అవుట్ అవుతుంది. సో అట్లా మేము అంతా నేర్చుకుంటూ ఉంటాం. సో పెయింటర్స్ నుంచి మేము చాలా నేర్చుకుంటాం. పికాసో పెయింటింగ్ కూడా అంటే ఎన్నో ఇయర్స్ తర్వాత హైదరాబాద్లో అంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది, చూసారా మీరు దాన్ని? వీఆర్ గోయింగ్ టు వాచ్. ఎలా అనిపిస్తుంది అంటే? యూనో మీకు ఒక విషయం చెప్తాను. పికాసో స్టూడియోలో నేను మైమ్ వర్క్షాప్ చేశాను. అండ్ దాని ఎదురుగానే ఒక బ్యాలే ఇన్స్టిట్యూషన్ ఉంది. పికాసో గారు పుట్టినది సేమ్ మన పల్లెటూళ్ళ లోపల ఎలా అయితే ఉంటుందో అలాంటి ఒక అతని ఓన్ హౌస్ని స్టూడియో చేసినారు. అందులో మైమ్ వర్క్షాప్ చేసేటువంటి అవకాశం నాకు దక్కింది. సో ఆ విలేజ్ పికాసో గారి యొక్క స్కల్ప్చర్స్ ఉంటాయి. సో అలాంటి ప్యారిస్లో ఫ్రాన్స్కి వెళ్తే కానీ చూడని అవకాశం కళాప్రియులకు ఇక్కడికి వచ్చి చూస్తున్నారంటే, ఇంకా ఒరిజినల్ పెయింటింగ్ చూసే అవకాశం వచ్చిందంటే ఇట్స్ అమేజింగ్. సో ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ని 1 వర్డ్తో మీరు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? సింపుల్, సూపర్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దయచేసి రండి, ఎంజాయ్ చేయండి అండ్ అనుభూతులు పొందండి, హ్యాపీగా వెళ్ళండి. తాంజావూరు పెయింటింగ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. తాంజావూరు పెయింటింగ్స్ అనేసరికి చాలామందికి మనకు ఒక ఆధ్యాత్మికమైన ఫీలింగ్ వస్తుంది. నిజంగా ఈ పెయింటింగ్స్ చూడగానే ఒక రకంగా ఇవి కంపల్సరీ మన ఇంట్లో ఉండాలి అనేసి అయితే మనం అందరం అనుకుంటాము. అయితే మ్యామ్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మ్యామ్, భారతి గారు ఒకసారి చెప్పండి, అంటే ఈ తాంజావూరు పెయింటింగ్స్ని ఒక్కొక్కటి తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? 2 months పడుతుంది. ఒక్కొక్కటి తయారు చేయడానికి 2 months పడుతుంది. చిన్నవి అయితే 15 days అయిపోతుంది అనమాట.
15 డేస్లో అయిపోతుంది. ఏం యాడ్ చేస్తుంటారు అంటే మామూలు పెయింటింగ్స్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఈ గోల్డ్ ప్లేటెడ్ ఇదంతా కనిపిస్తుంది కదా, సో వీటి పైన అంటే పెయింటింగ్ పైన వేస్తారా లేకపోతే అది కూడా అందులో ఉన్న ఆర్టేనా? లేదు, ఇది మొత్తం ఎంబోస్ చేసుకొని తర్వాత నేను యాక్చువల్లీ తాంజూర్లో మనకు గోల్డ్ ఫాయిల్స్ దొరుకుతాయి, అవి ఒరిజినల్ ఉంటాయో లేదో మనకు తెలియదు, కానీ నేను మాత్రం ఇక్కడ గోల్డ్ కాయిన్స్ని ఫాయిల్ మాదిరిగా చేయించి తర్వాతనే నేను ఫాయిల్ వర్క్ చేస్తా ఉన్నాను. అంటే ఇది మీ ఇష్టమైన పెయింటింగ్ అనుకుంటా. బొట్టు కూడా ఇక్కడ మాకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ అమ్మవారికి బొట్టు కూడా పెట్టేశారనమాట. అంటే ఆధ్యాత్మికంగా అంటే మనకి కూడు పెడుతుంది కాబట్టి ఇలాంటి పెయింటింగ్స్, అది కూడా అమ్మవారు ఇక్కడ కనిపించారు కాబట్టి. అండ్ నా కళ్ళు కూడా ఈ బొట్ల పైన వెళ్ళాయి అనమాట ఫస్ట్. అండ్ అమ్మవారు కూడా చాలా బ్యూటిఫుల్, ఒక్కొక్క పెయింటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో గీయడానికి అండ్ ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? నాకు 2 months పడుతుంది సార్ ఒక్కొక్క పెయింటింగ్ వేయడానికి. ఇప్పుడు అడ్వాన్స్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. మొత్తం వర్ణాలయం నాది వచ్చి వర్ణాలయం తాంజూర్ ఇన్స్టిట్యూట్ లాగా పెడుతున్నాను అనమాట. ఇవి చాలా వరకు నాకు ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి నేను ఇంట్లోనే ఉండి చేసేదాన్ని, ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఇలా వచ్చానమాట. సో ఒక్కో పెయింటింగ్ వీటికి అంటే ఎప్పటిదాకా లాంగ్ లాస్ట్ వరకు ఉంటాయి ఇవి? 10 generations వరకు ఏమీ కావు సార్, ఏమీ కావు, అంతా గ్యారంటీ, పక్కా గ్యారంటీ. కలర్స్ కూడాను పిగ్మెంట్ కలర్సే వాడేది, చక్కగా ఉంటాయి, ఏమీ కావు. సో వుడ్ దేన్ని యూజ్ చేస్తారు అంటే చాలామంది అనుకుంటారు అంటే పెయింటింగ్స్ ఇవి తీసుకున్నాక చెదలు పట్టేస్తాయి అనేసి. అది మామూలు వుడ్ వేస్తే చెదలు పట్టేస్తాయి. ఇది టీకుడ్తో తయారు చేసింది అనమాట. ఇది టీకుడ్తోనే తయారు చేసి రుద్రాక్ష ఫ్రేము, టెంపుల్ ఫ్రేము అవన్నీ వస్తాయి, ప్లెయిన్ ఫ్రేమ్స్ అవే వేస్తామన్నమాట. ఇంకా ఫారిన్ ఎన్ఆర్ఐస్ పంపించాలంటే ఇది బరువు ఉంటుంది కాబట్టి ఇది ఫైబర్ వేసి పంపిస్తున్నాం ఇక్కడి నుంచి. సో ఒక్కొక్క దాని ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఒక్కొక్క దానికి 1,50,000 అలా ఉంటాయి సార్, 90,000 అలాగా. చిన్న చిన్నవి అయితే 25, 30 అలా ఉంటాయి. సో మామూలుగా అయితే నేను ఒక మాట చెప్పాలి అంటే అంటే చాలామందిని అడిగి పెయింటింగ్ గురించి మీరు ఒక వర్డ్ చెప్పండి అనేసి అంటాను. బట్ ఇక్కడ ఈ పెయింటింగ్ గురించి చెప్పాలి అంటే నిజంగా కారణ జన్మలు అనుకోవచ్చు. నిజంగా మనకు అమ్మవార్లు లేకపోతే దేవుళ్ళు ఎలా ఉంటారో మనం చూడలేదు కాబట్టి అలాంటి పెయింటింగ్స్ ద్వారా అంటే ఈ తాంజావూరు పెయింటింగ్స్ ద్వారా మనకు చూపిస్తున్నారు. సో కారణ జన్మలు అనేసి నేను అంటాను. మీరు అదేం లేదు సార్, అంతా అమ్మవారి దయనే, అంతే. చక్కగా థ్యాంక్ యూ. మరి మీ పెయింటింగ్స్ని ఏమంటారు? ఎందుకంటే చాలా కలర్స్ అన్నవి చాలా డిఫరెంట్గా తీసుకున్నారు వీటిని. అండ్ ఒక చీకట్లో పెయింటింగ్స్ చూసినట్టు అలా కనిపిస్తుంది. అసలు పెయింటింగ్ థీమ్ ఏంటి? ఇప్పుడు మీరు వింటర్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? లైటింగ్ తక్కువగా, కానీ మనకి వింటర్ స్టార్ట్ అయినప్పుడు ఆ మంచు బిందువులు పడుతూ ఉంటాయి కదా, ప్రీ వింటర్. దాన్ని ఇది ల్యాండ్స్కేపే, ప్రీ వింటర్ అనమాట. ఇది ఆటమ్ సీజన్. ఇలాంటివన్నీ మనం ఫారెన్లో ఎక్కువగా చూస్తుంటాం. అంటే దాన్ని ఆకులుగా అలా చూపించకుండా స్ప్లాటర్ వర్క్ చేశాను. అబ్స్ట్రాక్ట్ అంటే మళ్ళీ చెట్లు చూపిస్తూ కొంతమందికి క్లియర్గా అర్థం అవ్వాలి కదా, ఎవరికైనా అర్థమయ్యేలాగా. ఇట్ డిపెండ్స్ అండి. 2 daysలో చేస్తాను ఒకటి. టైం ఎక్కువ మనకి ఆ ఫ్లో అనమాట. స్టార్ట్ చేసినప్పుడు లేయర్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. మ్యామ్ చెప్పండి, మీ పెయింటింగ్స్ గురించి చెప్పండి. అండ్ ఇంటర్నేషనల్ ఈ ఆర్ట్ షోలో మీ పెయింటింగ్ని ఎగ్జిబిట్ చేయడానికి ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ నా వర్క్స్ కూడా ప్లేస్ అయినందుకు. ఇదేంటంటే అబ్స్ట్రాక్ట్ థీమ్ తీసుకొని నేను చేశాను. నేను యాక్చువల్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, హైయెస్ట్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇన్ ది వరల్డ్ ఆల్సో. 315 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి నా చేతిలో. అంటే ఇలాంటివి అంటే క్రియేటివ్ ఆర్ట్స్ అంటే ఈమో ఎగ్స్ పైన నేను కొన్ని వర్క్స్ చేశాను. 30 eggs పైన వర్క్స్ చేశాను. ఇప్పటివరకు ఎవరు చేయలేదు అవి. దానికి వరల్డ్ రికార్డ్ వచ్చింది. మళ్ళీ ఇంకా 20+ చేసి నా వరల్డ్ రికార్డ్ నేనే బ్రేక్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ అండ్ ఇది ఇంటర్నేషనల్ హోల్డర్ ఇన్ ది వరల్డ్ కూడా. ఇంకా అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ పిస్తాషియల్స్ పైన 108 గణేష చేశాను విదిన్ 9 hours. అండ్ నెక్స్ట్ ఆయిస్టర్స్ పైన 108 నటరాజ స్వాములను వేసాను. వర్లీ ఆర్ట్ స్టైల్ అది. సో ది 3 కాన్సెప్ట్స్. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి ఇంకా కంప్లీట్ చేయాలి వాటిని. సో ఇందాక మనం మధు గారితో మాట్లాడాము. మధు గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక పెయింటింగ్ గురించి ఆయన మాట్లాడడం జరిగిందన్నమాట. ఆ పెయింటింగ్ ఇది. సో వినాయకుల వారి మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ పెయింటింగ్ సంబంధించిన ఆర్టిస్ట్ కూడా మనతో పాటే ఉన్నారు. మ్యామ్ ఏమంటారు ఈ పెయింటింగ్స్ని? ఎందుకంటే చాలామందికి ఇది అట్రాక్ట్ చేస్తుంది. అండ్ వినాయక చవితి కూడా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి నిమజ్జనాలు, అప్పటి వరకు అయితే ఈ ఫీవర్ అనేది పోదు ఎవరికి. గణేశుని చూడగానే ఒక ఆధ్యాత్మిక ఫీలింగ్ రావడం, ఇదంతా ఏమంటారు? అంటే క్యాన్వాస్ పెయింటింగ్ పైన ఎలాంటి పెయింట్స్ యూజ్ చేస్తారు?
నైఫ్ పెయింటింగ్ యూస్ చేశాను, మొత్తం అంతా నైఫ్తోని. అంటే నాకు చిన్నప్పటి నుంచి గణేష అంటే చాలా ఇష్టం అన్నమాట. ఫస్ట్ నేను ఏదైనా సరే ఫస్ట్ బుక్లో కూడా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ గణేష షేప్ లాగా చేసుకుని జస్ట్ చిన్నగా చేసుకుని అలా స్టార్ట్ చేసేదాన్ని. సో ఎందుకో నాకు ఇవాళ ఇది ఎలా అంటే కలర్ఫుల్గా ఆయన ఎప్పుడు ఆకులు పువ్వులుతోని ఆయన చాలా ఇష్టపడతారు అన్నమాట. సో మనం గణేష పండగ కూడా చేసుకునేది ఎలా ఉంటుంది, మొత్తం ఆకులు పువ్వులతోనే అంతా కదా. సో అది మ్యాచ్ చేసుకుని ఆయన కూడా కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పి ఇది థింక్ చేసి ఇలా చేశాను అనమాట. ఎంత టైం పడుతుంది ఒక్కో పెయింటింగ్, అంటే ఈ పెయింటింగ్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? యాక్చువల్గా అయితే నాకు 2 days పట్టింది. 2 days అంటే నేను జస్ట్ 2 hours, మోస్ట్లీ 4 hours అయిపోయింది నాకు. నైఫ్ పెయింటింగ్ కదా, చాలా ఈజీగానే అంతే 4 hours. ఇక్కడ ఎలాంటి మీనింగ్ ఇస్తున్నారు అంటే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు? తల్లి కనిపిస్తుంది, పాప కనిపిస్తుంది, బట్ మీ పెయింటింగ్ కోణంలో ఇంకొక మీనింగ్ ఉంటుంది కదా, మాకు చెప్పగలుగుతారా? అమ్మ ప్రేమని ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ ఏంటంటే అమ్మ ఒడిలో ఉన్నప్పుడు అది వెచ్చతనం, అది అమ్మ కూడా ఆ ప్రేమని ఎంత ఎక్స్ప్రెషన్స్ అవి మనము చెప్పలేనివి అన్నమాట. సో ఆ వెచ్చతనం అనేది ఎంత ప్రేమను చూపిస్తుందంటే అంటే అమ్మ ఎత్తుకున్నప్పుడు ఇంకా మనకి ఏ బాధ ఉన్నా అంటే హెల్త్ బాగాలేదని ఏదైనా సరే ఫస్ట్ అమ్మ హగ్ చేసుకుంటేనే మనకి మొత్తం ఇంకా అన్నీ వెళ్ళిపోతాయి అని ఇప్పటికైనా ఇప్పుడు ఈ బేబీ ఎలా అంటే చిన్నగా ఉన్నా సరే ఆ హగ్ని పెద్ద అయినా కూడా ఆ హగ్ని మిస్ అయిపోతున్నాము అని ఏదైనా ఎలా అంటే మీరు సరిపోదా శనివారం మూవీ చూసారా? అంత మూవీస్ తీసుకెళ్లారు మీరు? ఓకే. సరిపోదా శనివారం మూవీలో ఎవరైతే మధు గారు ఉంటారో ఆయన కూడా అందులో ఒక ఆర్టిస్ట్గా పెయింటింగ్ వేస్తుంటారనమాట. సో ఆయన అక్కడ జస్ట్ నార్మల్గా పెయింటింగ్స్ చేశాడు, బట్ అది సినిమా వరకు. కానీ ఆయన ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, ఆయనకు మీ పెయింటింగ్స్ నచ్చాయి. ఇక్కడ వేరే ఏ పెయింటింగ్స్ పెద్దగా అంటే నచ్చాయి, బట్ ఇది చాలా ఆకట్టుకుందనమాట. ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయనను కలవాలని కూడా అనుకుంటున్నాను. ఇప్పుడే కాల్ చేసి పిలుస్తాను మరి నేను. తప్పకుండా. సో ఇందాక ఈ పెయింటింగ్ గురించి నాకు చెప్పింది మధు గారు అన్నమాట. సో ఆయన మీరు సినిమాలో చూసే ఉంటారు. సో అన్న ఒకసారి రండి మీరు ఇందాక. ఎస్, అమేజింగ్, ఐ ఎంజాయ్డ్ దిస్ పెయింటింగ్ అండి. గణపతి ఎంత వైబ్రెంట్గా ఉంది అంటే, సో ఈ రూమ్లోకి రాగానే నాకు గణపతి కనపడినాడు. సో ఆ కర్వ్ కానీ అండ్ హ్యాపీనెస్ కానీ అప్ కానీ, అంటే నేను ఈ హాల్లోకి రాగానే అన్న పిలిచి ఆ పెయింటింగ్ చూడు సిద్ధు ఎంత బాగుంది అన్నారు. నేను 3 days బ్యాక్ వచ్చినప్పుడు అంటే పెయింటింగ్స్ ఇక్కడ పెడుతున్నప్పుడు కూడా ఈ పెయింటింగ్ దగ్గర వచ్చి నేను సెల్ఫీ తీసుకున్నాను. అవునా? ఓ సూపర్. మీకు కూడా అదే నచ్చింది? ఎగ్జాక్ట్లీ. ఆ కలర్ఫుల్ హోలీ గణేష్, ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగుంది. అండ్ మీ అనదర్ పెయింటింగ్ ఆల్సో, కలర్ కాంబినేషన్స్ ఆల్సో యూనిక్గా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఆయన గురించి అడిగితే ఉబ్బి తప్పిపోయారు. ఆయన ఇక్కడికి వచ్చారా అనేసి, బలగం సినిమా యాక్టర్ అనేసి మీరు అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి, మీ పక్కనే ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. నాకు గూస్ బంప్స్ అన్నవి ఆయన మైమ్ ఆర్టిస్టు. ఆయన ఏంటంటే అనుకుంటూ ఇలా అనగానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలాంటి ఫీలింగ్ మీ లోపలికి వచ్చి కనిపిస్తుంది అక్కడ. అంటే అంత గ్రేట్ అతను. నా పెయింటింగ్ నచ్చింది. సరిపోతే శనివారంలో కూడా పెయింటరే. అవును. రియలీ యువర్ బ్లూ కాంబినేషన్, రెడ్ కాంబినేషన్, ఎస్పెషల్లీ ద ఐస్, మీ ఐస్, ఆ పెయింటింగ్లో ఐస్ మీ మనసులో ఎలా ఉందో అలా పోర్ట్రేట్ చేసినారు. సో ద స్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్, ఇట్స్ అమేజింగ్. ఐ ఎంజాయ్డ్ ద గణపతి అండ్ అప్ టు దట్. నా పేరు ఆనంద్, మా సూర్యాపేట. సార్, పెయింటింగ్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే బుద్ధుడు అండ్ రాముడు ఇద్దరు ఒకే పెయింటింగ్లో మనకు కనిపిస్తున్నారు. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఏంటి. 2000 years బ్యాక్ బుద్ధిస్ట్ సైట్, అది తవ్వకాలలో గ్రేట్ శిల్పాలు బయటపడుతున్నాయి. ఆ శిల్పాలు ఇంటర్నేషనల్ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. అలా గొప్ప బుద్ధిస్ట్ సైట్. కింద రామ్ టెంపుల్, అందుకనే బుద్ధ అండ్ రామ్ చిత్రాలు వేయటం జరిగింది. ఇది నేచర్ లవ్, అంటే ఎర్త్, ప్లానెట్స్, మూన్, సన్, అంటే ప్రకృతి పడుతుంటుంది. అంటే మామూలుగా ఒక పెయింటింగ్ గీయడానికి ఇప్పుడు ఈ పెయింటింగ్ నాకు ఒక
1 month పట్టింది. 1 month పట్టింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇంటర్నేషనల్ షోలో మీరు భాగస్వామి కావడం? చాలా సంతోషం అనిపిస్తుంది. మన పేరు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మన పేరు నోటెడ్ కావటం పోవటం. ఇప్పుడు మన ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్లో కూడా మన షో పెట్టడం జరిగింది. వాళ్ళ మ్యాగజైన్లో ఈ చిత్రాన్ని పబ్లిష్ చేశారు. ఈ చిత్రం నచ్చి ఈ చాలామంది ఈ చిత్రాన్ని చాలామంది అడిగారు. మన పెయింటింగ్స్ కూడా కొనుక్కుంటున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో అలానే చాలా వందల మంది ఇక్కడ పెయింటింగ్స్ని ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో మ్యామ్ చెప్పండి, మీ పెయింటింగ్స్ని అంటే వీటిని ఏమంటారు, అంటే ఎలాంటి పెయింటింగ్స్ అంటారు, వీటిని ఎంత టైం పట్టింది వీటిని గీయడానికి? నాకు నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను జనరలీ ఐ ట్రై టు మేక్ మనకి క్లోజ్గా మనం రోజు చూసేవి చేయడానికి ఇష్టపడతాను. సో ఈ ల్యాండ్స్కేప్స్ కానీ ఫారెస్ట్ కానీ ఇవి నేను విజిట్ చేసినప్పుడు వచ్చిన చిన్న ఇన్స్పిరేషన్తో చేసినవి. సో ఇవి నేను అనుకోవడం నా మైండ్లో ఇది ఫస్ట్ మనం ఇలా ఉంటున్నాం, ఇది నేచర్ ఇలా ఉంది, స్లోగా మనం ఇలా ఆక్యుపై చేసేస్తున్నాం, ఈ లెవెల్కి ఆక్యుపై చేసి ఇలా చేసేస్తుంటే ఇంకా మనకి మిగిలేది డెజర్ట్ ఈ లెవెల్కి వచ్చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేచర్ని అయితే చూపెట్టడం జరిగింది. దాని తర్వాత బిల్డింగ్స్ ఎలా క్యాప్చర్ చేసుకున్నారు అండ్ ఆ తర్వాత మొత్తం ఎడారి ప్రాంతం అవుతుంది అనేసి ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. పద్మజ గారు, సో బుద్ధ పెయింటింగ్, ఇది అసలు బుద్ధ పెయింటింగ్ వేయాలనేసి ఎందుకు అనిపించింది? నేను యాక్చువల్లీ ఐఎమ్ యోగా టీచర్. సో నా కాన్సెప్ట్ ఎప్పుడు నేచర్తోనే ముడిపడి ఉన్నది. సో అందుకే నేను ఈ బుద్ధ పెయింటింగ్ చేద్దామని అనుకున్నాను. నా 3 అండి, 3 ఉన్నాయి. ఇది ఒకటి బుద్ధ, ఒకటి శివుడు అండ్ ఫ్లవర్స్, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. అక్రిలిక్ పెయింటింగ్స్ అంటారు. విత్ ఈస్ కనెక్టెడ్ విత్ అక్రిలిక్ పెయింటింగ్స్ అండ్ నేచర్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ మెడిటేషన్ పోస్ట్ ఆఫ్ బుద్ధ. దట్ ఈస్ వాట్. ఎంత టైం పడుతుంది ఒక్కొక్క పెయింటింగ్ గీయడానికి? నార్మల్గా డేలో 2-3 hours చేసాము అని అంటే 15 daysలో అయిపోతుంది. నాకు 1 month పడింది. అచ్చా, సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ భాగస్వామి అవ్వడం? నేను ఈ ఆర్ట్ షోకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ మోర్ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ షో. I hope so. I may go forward with this show. Thank you. అన్న, ఒకసారి మీ పెయింటింగ్స్ గురించి చెప్తారా? అంటే ఈ పెయింటింగ్స్ని ఏమంటారు? అక్రిలిక్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి కదా. సో వచ్చేసి అక్రిలిక్ అండి, అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. సో ఇది మెయిన్ బేస్ ఏంటంటే థీమ్ బేస్డ్ ఐడియాలజీ థింగ్స్. కాన్సెప్ట్ వచ్చేసి ఇన్నర్ ఇన్నోసెంట్. ప్రతి మనిషిలో ఒక అమాయకత్వంతో కూడుకున్న ఒక గుణం ఉంటుంది. అంటే మీ పెయింటింగ్ చూస్తే అందులో ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఏర్పడుతుంది అన్నమాట. ప్రతిదీ డిఫరెంట్గా ఉంది. బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ యాక్చువల్లీ థీమ్ బేస్ వచ్చేసి ఇన్నర్ ఇన్నోసెన్స్. మనం ఈ ఆధునిక ప్రపంచంలో ఉంటూ మన యొక్క సంసార జీవితంలో ఉంటూ మన జీవన విధానంలో ఉన్నప్పుడు ప్రతి సమస్య కూడా మన చుట్టూ ఒక వలయంలా చుట్టుకుంటుంది. ఆ వలయంలా చుట్టుకున్నప్పుడు మనిషి స్తంభించిపోతాడు. అప్పుడు ఆ తెలియని సమయంలో ఒక 5 minutes మనం ఆలోచిస్తే మనకు తెలియని ఒక ఇన్నోసెన్స్ పర్సన్ ఉంటాడు. దట్ ఈజ్ అవర్ నేచర్. ఆ నేచర్ అనేది ఒక పిల్లవాడి రూపంలో కావచ్చు, లేకుంటే మన గుణంలో కావచ్చు, లేకుంటే మన యాటిట్యూడ్లో కావచ్చు. అది ఎప్పుడైతే మనకు టచ్ అవుతుందో మన బ్రెయిన్ ఇట్ విల్ బి పీస్ఫుల్. అప్పుడు ఈ స్ట్రెస్ అంతా కూడా ఎగ్జిట్ అయిపోతుంది. మన ఎలా అయితే 5 elements మనకు సరౌండింగ్లో మనకు కాపాడుతూ ఉంటాయో సేమ్ బేస్ థింగ్లో మన ఇన్నోసెన్స్ మనల్ని కాపాడుతుంది. ప్రతిదీ మెసేజ్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా వాటర్ గురించి, నేచర్ గురించి ఏదో మెసేజ్ కనిపిస్తుంది. సార్, ఈ కాన్సెప్ట్ వచ్చేసి ద థర్స్టీ అంటే దాహం. ఈ ఆధునిక ప్రపంచంలో మనము మన కోసమే ఆలోచిస్తున్నాం. మన పరిసరాలు మనతో పాటు మనకు ప్రతి సమయం కూడా మనకు పక్షులు కానీ ఏది కానీ మనకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. సో వాటిని మర్చిపోయి వాటికి ఉన్న షెల్టర్ని మనం తీసేస్తున్నాం. ఈ చెట్లు నరికేస్తాను చూడండి. ఈ చెట్లు నరకడం వల్ల వాటి షెల్టర్ వెళ్ళిపోతుంది. వాళ్ళకి షెల్టర్ వెళ్ళిపోయినప్పుడు ఆ సరౌండింగ్లో ఉన్న వాటర్ ఎలిమెంట్ కూడా డ్రై అయిపోతుంది. అలమటిస్తున్నారు ఇక్కడ, అంటే పగలగొట్టడానికి ట్రై చేయడము,
మనిషి ఏ విధంగా అయితే ప్లాస్టిక్ బాటిల్ వాటర్ మీద డిపెండ్ అయ్యిందో సేమ్ ఇది కల్చర్ ఇలానే కంటిన్యూవేషన్ అవుతే పక్షులు కూడా వాటర్ బాటిల్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనే కాన్సెప్ట్తో చేశాను ఇది. సో ఒక్కో పెయింటింగ్ గీయడానికి ఎంత టైం పడుతుంది? ఇట్స్ డిపెండ్ ఆన్ ఐడియా. సమయం అనేది లేదు. ఒక్కోసారి 1 డేలో అయిపోతుంది, ఒక్కోసారి 10 days పడుతుంది, ఒక్కోసారి 1 month పడుతుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ ఐడియా. థ్యాంక్ యూ అన్న. సో డిజిటల్ ఆర్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. డిజిటల్ ఆర్ట్ని అసలు ఎలా గీస్తారు, మామూలు పెయింటింగ్స్కి వీటికి డిఫరెన్స్? మామూలు పెయింటింగ్ అయితేనే క్యాన్వాస్ మీద స్కెచ్ చేసి పెయింటింగ్ చేస్తుంటారు. ఇది నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ టైం నేను వరల్డ్ ఆర్ట్ వర్క్ క్రియేట్ చేస్తున్నాను. నేను చేసి దాన్ని మళ్ళీ డిజిటల్గా ప్రింట్ చేస్తున్నా. యాక్చువల్ ముందు ఇంకా హ్యాండ్ మేడ్ కూడా చేయాలనుకుంటున్నా. అంటే దీన్ని గీయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నార్మల్గా క్యాన్వాస్ పైన గీసేది అందరికి తెలిసి, అయితే నేను ఫోటోషాప్లో నేను చేస్తా అన్నాడు. ఫోటోషాప్లో డిజైన్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్కి ఇచ్చేస్తుంటాను. ఓకే అయిన తర్వాత ప్రింట్ తీపించి దాని మీద మళ్ళీ క్యాన్వాస్ మీద మళ్ళీ అప్లై చేసా. జెల్ మీడియం మిక్స్డ్ మీడియా టైప్లో మిక్స్డ్ మీడియా మళ్ళీ నేను కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ చేస్తుంటాను. నేను ఒక 10,000 వర్క్ చేసా. వర్క్స్ 10,000 జస్ట్ కొన్ని తీసుకొచ్చా. ప్రస్తుతానికి శాంపిల్గా కొన్ని ఒక 200-300 తీసుకొచ్చా జస్ట్. ఇంకా ఉన్నాయి. ఈ ఫస్ట్ టైం అన్నట్టు ఆర్ట్ వర్క్ ఎవరు చేయలే ఇప్పటి వరకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది నేను ఒక 1 year డే అండ్ నైట్ కష్టపడి ఓన్గా నేర్చుకొని నేను తయారు చేశాను. రైట్, థ్యాంక్ యూ. సో ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనతో పాటు సీనియర్ ఆర్టిస్టులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది అంటే హైదరాబాద్లో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఆర్ట్ షో జరగడము, మీరందరూ ఇక్కడ కలవడము, ఎన్నేళ్ళ తర్వాత ఇంటర్నేషనల్ షో జరుగుతుంది ఇక్కడ? ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఆర్ట్ షో అనేది ఫస్ట్ టైం. అంటే చాలామంది గ్రూప్ షోస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రెగ్యులర్గా హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి. చాలామంది ఆర్టిస్టులు గ్రూప్ షోస్ కూడా చేస్తున్నారు. కానీ ఇంటర్నేషనల్ ఆర్ట్ షో అని పర్టికులర్గా అనడానికి కారణం ఏంటంటే కొంతమంది న్యూయార్క్ సిటీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూకే నుంచి కూడా కొంతమంది ఆర్టిస్టులు ఇక్కడ డిస్ప్లే చేశారు చాలామంది పెయింటింగ్స్. అలానే ఓల్డ్ మాస్టర్స్ ఉన్నారు, పికాసో, తర్వాత హెన్రీ మ్యాటిసే. సో వీళ్ళంతా 19th century ఆర్టిస్టులు. వాళ్ళ పెయింటింగ్స్, దాంతోపాటు మన ఇండియన్ మాస్టర్స్ అయిన ఎంఎఫ్ హుస్సేన్, అక్బర్ పదంసి, తర్వాత ఎఫ్ఎన్ సుజా. సో వీళ్ళు మన ఇండియన్ మాస్టర్స్, వాళ్ళు 19th century వాళ్ళే. సో వీళ్ళ పెయింటింగ్స్ని కూడా ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది అదొక కీ పాయింట్. ఇంటర్నేషనల్ అనే స్టాండర్డ్స్కి, అసలు ఫైన్ ఆర్ట్స్ అనే స్టాండర్డ్స్ని వరల్డ్ ప్లాట్ఫామ్లో చూపించడానికి, గుర్తించడానికి ఒక మంచి స్కోప్ వచ్చినటువంటి ఈవెంట్ ఇది. సో ఈ ఈవెంట్లో ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే ఓల్డ్ మాస్టర్స్ టు కాంటెంపరీ బడ్డింగ్ ఆర్టిస్ట్ వరకు అందరూ పెయింటింగ్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ వర్క్స్, సో అన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద చిన్న బడ్డింగ్ ఆర్టిస్ట్ నుంచి మొదలుకొని గ్రేట్ మాస్టర్స్, వరల్డ్ ఫేమస్ గ్రేట్ మాస్టర్స్ వరకు. సో వాట్ ఈజ్ ఆర్ట్ అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆర్ట్, సైకాలజీ అండ్ ప్రొఫెషనాలిటీ, హాబీ నుంచి ప్రొఫెషనాలిటీకి స్టాండర్డ్స్ ఎలా ఉంటుంది, సో చూసే అంత మంచి గొప్ప అవకాశం ఇది. సో ఇక్కడ ఉన్న ఎగ్జిబిట్ చేసిన పికాసో ఆర్ట్ గురించి ఏమైనా చెప్తారమ్మా? పికాసో అంటే అందరికీ తెలుసు, అందరూ వినుంటారు. పికాసో అనేది కామన్గా అందరూ వింటూ ఉంటారు. సో ఆ పికాసో అనేది వినడం వలన అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఆయన ఏదో మంచిగా మన చందమా బొమ్మల్లాగా వేస్తాడు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా. బట్ హీఈస్ అ మాస్టర్ ఆఫ్ హైలీ ఏమంటారు మోడర్నిజం అన్నమాట. మోడర్నిజం అనే దానికి పితామహుడు లాగా ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయాడు అప్పట్లో. సో ఇప్పటికీ ఆయన్ని బీట్ చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన పెయింటింగ్స్ చూడడము అంటే లైవ్, మామూలుగా అన్ని బుక్స్లో చూసున్నాము, బట్ లైవ్గా చూడడం అనేది ఆ చిన్న సైజెస్ని కానీ ఆ కాంపోజిషను అంటే ఒక స్క్వైర్ ఫ్రేమ్లో చూడడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్. బుక్లో చూడడం కంటే కూడా ఇప్పుడు లైవ్గా చూడడం అనేది అదొక రకమైన ఇంప్రెషను. పికాసో
దట్స్ ఈజ్ అ మాస్టర్, దట్స్ ఆల్. చైతన్యలత గారు, ఏంటి ఈ పెయింటింగ్స్ థీమ్ ఎందుకు ఇలా సెలెక్ట్ చేసుకున్నారంటే శైవం మొత్తం కనిపిస్తుంది అండ్ చాలా మైక్రో ఆర్ట్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చాలా ఒక్కొక్క పువ్వుని గీయడానికి కూడా చాలా టైం పట్టేటట్టు అలాంటి కనిపిస్తుంది. ఏంటి స్పెషాలిటీ ఏంటి ఈ ఆర్ట్ని ఏమంటారు? ఇది వచ్చేసి ఇది మండల్ ఆర్ట్ డూడుల్ ఆర్ట్తో కలిపి మింగిల్ చేసి చేశాను అనమాట. మీరు అన్నట్టు మైక్రో ఆర్ట్ అని అంటున్నారు చూడండి, దాన్ని అంటారు. యాక్చువల్గా శివ లార్డ్ శివ అంటే అందరూ తను ఒక ఉగ్రరూపుడు అని చెప్పేసి ఇదిగా చేస్తారు. కానీ మనం శివ దగ్గరికి వస్తే ఆయన దగ్గర నుంచి మనకి ఒక పీస్ అనేది, మనకు ఒక సొల్యూషన్ అనేది, ఒక తనతోనే క్రియేషన్ అనేది జరుగుతుంది, తనతోనే అన్నీ లాస్ట్ మన ఎండ్ వరకు కూడా వెళ్తాము. సో దాన్ని మనం ఎంత నేచర్గా ఎంత దగ్గరగా తీసుకోవాలి అన్న కాన్సెప్ట్తోని నేను నాది శివస్మరణం అని చెప్పేసి దాని మీద చేస్తున్నాను. ఇప్పుడు ఆ సిరీస్లో ఈ 2 వర్క్స్ అనమాట. దాంట్లో వచ్చేసి ఈ డీటెయిలింగ్ వర్క్ అంతా ఏంటి అంటే డైరెక్ట్ నేను శివాని తీసుకోకుండా, సో ఆయన ఒక మనకి ఏవైతే ఓం అనేది దాంతో స్టార్ట్ అవుతుందో ఆ ఓంని నేను బేస్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది మనకు. అందులో ప్రతి నా దాంట్లో ఓం అనేది కంపల్సరీగా ఉంటుంది. దాంతోపాటు మన ఒక కొన్ని తనకు సంబంధించినవన్నీ టూల్స్ అని అంటారా, ఒక్కొక్కరు ఒక్కొక్క శివునికి సంబంధించిన వాటితో నేను. ఎంత టైం పడుతుంది ఒక్కొక్క పెయింటింగ్ని మీరు పెయింట్ చేయడానికి, గీయడానికి? ఈ డీటెయిలింగ్ వర్క్కి చాలా టైం పడుతుంది. 10 days పడుతుందండి ఈజీగా, మన టైం స్పెండ్ చేసిన దాన్ని బట్టి. సో అందరు మామూలుగా శివ బ్లూ కలర్లో తీసుకుంటారు. సో నేను ఇక్కడ కలర్ అనేది టోటల్గా చేంజ్ చేశాను. మామూలుగా మైథాలజీ వెళ్ళినామంటే అబ్స్ట్రాక్ట్లో ఎట్లా వెళ్ళినా ఒక బ్లూ షేడ్స్ తీసుకుంటారు. నేను వచ్చేసి ఏంటంటే ఒక ఎల్లో ఆరెంజ్ ఎందుకు తీసుకోవడం జరిగిందంటే మనకు ఒక బ్రైట్నెస్, మనకు అక్కడి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ. సో దానికోసమని నేను ఆ కలర్స్ ఆ ప్యాలెట్ని యూజ్ చేయడం జరిగింది. గుడ్ లక్. సో టోటల్ 4 హాల్స్ అన్నవి ఇక్కడ బుక్ అయిపోయి ఉన్నాయి అండ్ పెయింటింగ్స్తో నిండుగా మనకు కనిపిస్తున్నాయి. 2 హాల్స్ అయితే మనం ఆల్రెడీ కవరేజ్ చేసాము అండ్ ఇది 3rd హాల్ వచ్చేసి దీని తర్వాత ఇంకొక హాల్ ఉంది. అయితే ఇక్కడ ఈ పెయింటింగ్ గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఈ పెయింటింగ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇంకా ఎగ్జిబిట్ చేయలేదు, ఆ పెయింటర్ ఇక్కడ రాలేదు అనుకుంటాను. ఇక్కడ మనకు శివుడు కనిపిస్తున్నాడు అండ్ ఇదే పెయింటింగ్లో ఈ మైక్రో ఆర్ట్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, రాముల వారు, అలానే గరుడాళ్వార్ అండ్ ఇటు సైడు ఏదైతే కల్కి భగవాన్ ఉన్నారు, సూర్య భగవాన్ ఉన్నారు, సూర్య భగవాన్ ఇది. అండ్ ఇటు సైడ్ ఇక్కడ రైతులు మనకు కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ ఒక దశావతారాల్లో ఒక అవతారం, ఇక్కడ వరాహ అవతారము ఇదంతా కనిపిస్తుంది, సింహం బొమ్మ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పెయింటింగ్స్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సయ్యద్, ఎప్పటి నుంచో నేను మిమ్మల్ని చూస్తూ వస్తున్నాను అంటే మీడియాలో. సో ఇలాంటి ఎన్నో ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు కానీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అన్నది హైదరాబాద్కి రావడం ఫస్ట్ టైం, అవునా కదా? సో అందులో ఉన్న పికాసో ఆర్ట్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం, సో ఏంటి అసలు ఈసారి స్పెషాలిటీ? Yeah, that is really interesting actually. But Stalin and Ashok and Shankar, ఈ ప్రీవియస్ ఆయన ఏంటంటే జస్ట్ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో డైరెక్ట్గా ఆయన అదే వచ్చిన తర్వాత డైరెక్టర్గా రిలీవ్ అయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో చేసినటువంటి ఇంటర్నేషనల్ షో ఇవన్నీ ఆ ముగ్గురు కలిసి చేసిన ఈ ఇంటర్నేషనల్ షోలో లైక్ మ్యాటిసి, ఇంకా ఎఫ్ఎన్ సుజా, ఎంఎఫ్ హుస్సేన్ ఇటువంటి చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరివి కలిపి వాళ్ళ వర్క్స్తో పాటు ఇంకా ఇంటర్నేషనల్లీ. సయ్యద్ కూడా చిన్న ఆర్టిస్ట్ కాదు, ఒక్కసారి మీ పెయింటింగ్స్ గురించి మాకు చెప్తారా? ఎలాంటి థీమ్ ఎంచుకున్నారు? యాక్చువల్లీ నాది ఏంటంటే జస్ట్ కాంక్రీట్ జంగిల్ అని, అంటే ప్రజెంట్ నేను ఏంటంటే నేను ఎడ్యుకేషన్ కోసం సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడం కోసం ఇక్కడికి ఎంఎఫ్ఏ చేయడానికి వచ్చిన తర్వాతకి ఇప్పటికీ చూసుకుంటే లాస్ట్ 10 yearsలో హైదరాబాద్ అంతా కంప్లీట్గా చేంజ్ అయ్యింది. ఒక జంగిల్ టైప్లో ఉండేది కొన్ని ఏరియాలు. అవన్నీ చూస్తూ ఉండగానే మొత్తం ఎక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్, ఒక అందమైన ల్యాండ్స్కేప్స్, చిన్న చిన్న గుట్టలు, కొండలు, అందమైన ఈ స్టోన్స్ అవి కనబడేవి. చాలా చాలా అందమైన ఆకృతులు, చక్కని ఆకృతులతో కనబడేవి. హైదరాబాద్ అంటే చూడగానే అదే కనిపించేది. జస్ట్ బస్సులో ట్రావెల్ చేసినా, లైక్ మెట్రోలో ట్రావెల్ చేసినా
ఈ అందమైన ఇటువంటి ప్రకృతి అంతా ఏంటంటే మొత్తం అంతా ఈ బిల్డింగ్స్తో మొత్తం అంతా ఒకేసారి చేంజ్ చేయడం అనిపిస్తుంది. అంటే ఇంతమంది ఆర్టిస్టులను ఒకేసారి చూడడము, వీటన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? దిస్ ఇస్ ఎట్లా అనిపిస్తే రియల్లీ ఇట్స్ ఎ ఫెస్టివల్ ఓన్లీ బికాజ్ ఆఫ్ వేరియస్ ఆర్టిస్ట్స్ కదా. అందరూ వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్, ఒక్కొక్కరిది. కొంతమంది మైథాలజీ థీమ్ ఇంట్రెస్ట్, కొంతమంది లైక్ నాకు యాబ్స్ట్రాక్ట్ రియలిజం అంటే ఇష్టం, కొంచెం రియలిస్టిక్ వే కూడాను. ఇంకా అందులోని ఒక్కొక్కరు ఒక యాబ్స్ట్రాక్షన్ అని, ఇంకా వాటర్, అందులో రకరకాల మీడియంస్, యాక్రిలిక్స్, వాటర్ కలర్స్, చార్కోల్, ఇంకా స్కల్ప్చర్స్, అందులో కొంతమంది ఇటువంటి చాలా మీడియంస్ చూడొచ్చు. అందులోనే ఓన్లీ నాట్ ఓన్లీ నేషనల్ ఆర్టిస్ట్ కాదు కదా, ఇంకా బయట దేశాలకు వచ్చి కూడా అందులో షో చేశారు. సచ్ ఎ వండర్ఫుల్ షో దట్ ఈస్. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే చాలా కనువిందైన బొమ్మలు కనబడతాయి ఇక్కడ. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. అన్న మీ పేరు, డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఈ పురాణాస్ అన్న కాన్సెప్ట్ని ఎందుకు తీసుకున్నారు? ఓకే, మా డాడీ వచ్చి కార్పెంటర్ అండి. మా ఇంటి ముందే ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఆ హనుమాన్ పాటలు వింటాం. నాకు మా డాడీ నుంచి ఈ మైథాలజీ వచ్చింది. అంటే కార్వింగ్ వర్క్స్లో తను మొత్తం ఇలా చేస్తుంటాడు, రంగస్థల నటుడు. సో అందుకని ఈ వుడ్ కార్వింగ్ లాగా ఉంటాయి నా వర్క్స్ అన్ని. మదర్ అండ్ చైల్డ్ ఇది, ఈ పెయింటింగ్ని. హనుమాన్ సంబంధించిన టేల్స్ ఉంటాయి, హనుమాన్ సంబంధించిన స్టోరీస్, వాటెవర్ తను చేసేటువంటి వర్క్స్ కానీ, పర్వతం తీసుకోవడం, ప్రతి అంటే ఒకే పెయింటింగ్లో మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 కనిపిస్తున్నాయి మనకి. మెయిన్ హనుమాన్ ఉంది కదా, హనుమాన్ టేల్స్ ఉంటాయి. ఇప్పుడు మదర్ అండ్ చైల్డ్, మదర్ సృష్టికి మూలం. ఇప్పుడు ఏ ధర్తి అంటారు కానీ ప్రతిదీ అమ్మ పేరే ఉంటుంది, సముద్రం పేరు కానీ ఏటని. సో మదర్ అండ్ చైల్డ్లో అన్నింటినీ ఒకే విధంగా చూస్తాను, పక్షులు కానీ జంతువులు కానీ. సో అలాగా నా థీమ్స్ ఉంటాయి. టోటల్గా మైథాలజీ. పెయింటింగ్ మీరు గీయడానికి, పెయింట్ చేయడానికి ఎంత టైం పడుతుంటుంది? నేను యాక్చువల్గా డైలీ ఒక 3 hours కూర్చుంటాను, 3-4 hours చేస్తాను. ఇది ఒక 5 to 6 days పడుతుంది. నాది మైనూర్ వర్క్ ఉంటుంది. నేను హైదరాబాద్ సొసైటీ అంటే ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్లో భాగస్వామి అవ్వడము, ఇక్కడ ఎగ్జిబిట్ చేయడము చాలా హ్యాపీ. పికాసో గారి పెయింటింగ్ ఫస్ట్ టైం హైదరాబాద్లో వచ్చింది. వాళ్ళతో పాటు అందరూ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ చాలా హ్యాపీగా ఉంది పార్టిసిపేట్ చేయడం. థ్యాంక్ యూ సార్. అన్న చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి మీ ఆర్ట్స్, వీటిని ఏమంటారు అసలు? అండ్ మీ పేరు, డీటెయిల్స్ ఫస్ట్ చెప్పండి. నా పేరు అంజీ నాయక్ అండి, నేను టీచర్ని. నేను సబ్జెక్టు డివైన్ లవ్ తీసుకున్నాను. అంటే డివైన్ పర్సనాలిటీస్ ఎవరంటే లార్డ్ శివాని, లార్డ్ విష్ణుని, మనం వీళ్ళని డివైన్ పర్సనాలిటీలో చూస్తాం అనమాట. సో వీళ్ళు ఎన్నో ఏళ్ళు మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళకు కొన్ని శక్తులు ఉంటాయి అన్నమాట. సో నేను శివ లార్డ్ని తీసుకున్నాను అనమాట, గాడ్ శివాని తీసుకున్నాను. శివ అంటే ఫామ్ లెస్ అనమాట. అంటే ఏ ఫామ్లోనైనా ఫిలాసఫీ ప్రకారము ఏ ఫామ్లోనైనా శివ ఉంటుందన్నమాట. సో నేను లార్డ్ శివాని ఇలా ఈ ఫామ్లో చూపించాను. మీరు చూస్తే మెడిటేటివ్ ఐస్ ఉంది అక్కడ, నోస్ ఉంది, ఎస్. అలాగే ఇక్కడ మెడలో స్నేక్ ఉంటుంది మీకు, ఎస్. సో మెడలో స్నేక్ ఉందంటే మీరు శివాని అనుకోవచ్చు అనమాట. ఎస్. సో నంది వాహనం ఉంటుంది. అలాగే అయితే నేచర్లో ఉన్న ఎలిమెంట్స్, యాక్చువల్లీ గాడ్ అనే ఈ డివైన్ పర్సనల్స్ ఎక్కడ ఉంటారంటే వీళ్ళ లవ్ పొందాలంటే, వీళ్ళ బ్లెస్సింగ్ పొందాలంటే మనం నేచర్తో కనెక్టెడ్ ఉండాలన్నమాట. అందుకే నేచర్లో ఉన్న ఎలిమెంట్స్ లైక్ వాటర్, ఫ్లవర్స్, ఇలా రకరకాల ఎలిమెంట్స్ తీసుకొని ఒక కాంటెంపరీలో చూపించడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను ఇది ఈ మిక్స్డ్ మీడియా వర్క్స్ అనమాట ఇవి. సో ఇది నేను అక్రిలిక్లో తీసుకున్నాను కలర్స్లో. ఇక్కడ డివైన్ స్పేస్ అనమాట. సో మనకి ఎట్లాగైతే స్పేస్ ఉందో అలాగా డివైన్ కూడా స్పేస్ ఉండాలనుకున్నాను. సో యాక్చువల్లీ మనం ఇండియాలో నార్త్లో కానీ సౌత్లో కానీ మనకు ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయండి. ఖజురాహో కానీ, లైక్ ఎల్లోరా కానీ, ఓకే, బృహదీశ్వర టెంపుల్ కానీ, కోనార్క్ కానీ, ఇలాంటి టెంపుల్స్లో ఒకసారి వెళ్తే మనము అక్కడ ఒక వైబ్రేషన్ ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళగానే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ పూజలు అవుతూ ఉంటాయి, శ్లోకాలు అవుతూ ఉంటాయి అక్కడ. సో దానివల్ల గాడ్ అనే అక్కడ చూస్తాం బేసిక్గా. మీరు చూడండి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యే టెంపుల్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి అన్నమాట. సో అంటే దాని చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు ఒక గాడ్ని కనెక్ట్ కావాలంటే ఆ టెంపుల్స్. అందుకే ఈ గాడెస్ ఈ టెంపుల్స్ అని మనకు చాలా దూరంగా ఉంటాయి, లైక్ వాటర్స్ దగ్గర కానీ, లేదంటే పెద్ద హిల్ ఏరియాలో మన గాడ్స్ టెంపుల్స్ చూస్తూ ఉంటాం బేసిక్గా. సో అందుకే ఈ బ్లూ స్కైలో చూపించడం జరిగింది. అంటే వీళ్ళకు స్పేస్ అనేది ఉండాలి బేసిక్గా.
అందుకే డివైన్ కనెక్ట్ కావాలంటే ఎంత టైం పట్టింది ఈ వీటిని గీయడానికి బ్లూ అని? నేను ఈ 1 వీక్లో వర్క్ చేశాను ఈ 2 వర్క్స్. ఇది చాలా టైం టేకింగ్ తీసుకున్నాను. మల్టిపుల్ లేయర్స్తో వర్క్ చేశాను, మల్టిపుల్ మీడియం తీసుకున్నాను. అందుకు ఇది ఒక్కొక్కటి 1 వీక్ టైం తీసుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఇంటర్నేషనల్గా ఫేమస్ అయిన పికాసో చిత్రాలు మన హైదరాబాద్లో ఉన్నాయంటే ఇప్పుడు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వీటిని ఎగ్జిబిట్ చేశారు. అయితే సార్ శంకర్ గారు, సో మీరు వీటిని ఇక్కడ తీసుకురావడము అండ్ హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ జరగడము, సో పికాసో గారి గురించి ఇలాంటి పెయింటింగ్స్ అసలు హైదరాబాద్కి వస్తాయా అనేసి చాలామంది అనుకుంటుండే, వాటిని అసలు చూడతారమా అనేసి. బట్ వాటిని మీరు ఇక్కడ తీసుకొచ్చారు, ఏంటి అసలు? It's thank you for giving the opportunity to talk on Picasso's arrival to Hyderabad. Not only Picasso, Picasso's guru Henry Matisse unnadu pakkanne, and he was always inspired out of his works and all. And this Pablo Picasso, it's when he was young age, he was super model, super realist, perfection like photography kind of things. But he had inspired inside his mind not only execution skill but inside brain also. You can see what is inside his brain is flowers. Not only flowers, there is aura, there is also fragrance. That all those things indirectly are exhibited. When he moved from this stage of art, he made all abstracts, cubism, different isms he had worked. And ఎంత ఉంటుంది సార్ అంటే దీని ప్రైస్? value depends upon the who is the owner, who is the buyer, who is the what circumstance and all. In normal Indian circumstances it is beyond our affordable. అది రూపీస్లో చెప్పలేం సార్, చెప్పలేం. ఇట్ గోస్ టు ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ ఆల్, ఇట్ మైట్ గో టు మిలియన్స్. బట్ ఈ పికాసో ఆర్ట్ ఎన్ని డేస్ ఇక్కడ ఉంటుంది హైదరాబాద్? దిస్ ఈస్ గోయింగ్ అప్ టు 17th of September. టుడే ఈస్ 13th, ఓన్లీ 6 days. సో హైదరాబాద్లో ఇంటర్నేషనల్ షో ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది? See, I got couple of I've been working with the National Gallery of Modern Art for 30 years. So I was coming across people asking, they're showing their works, collections and all. Then I am familiar with what works, who is holding, etc. and all. One fine morning I thought, now I am retired, let us show something for our own place, because I born in Hyderabad. I studied here, but I left Hyderabad 35 years back. Then I thought, out of mind is out of sight. So to come back, then they will only see this man worked and retired, now he is here. If I bring something back, then people will remember me. Are Itanu not only had gone out and he brought something. So that is what my idea. Then I brought this international works from Philippines, Brunei, Italy, Greece, Mauritius, England, Nepal. So Picasso, Henry Matisse. So you can see all international works. That's a great, and I wish all the best for everyone. Thank you very much. Thank you, sir. సేవ్ రాక్స్ అనేసి ఈ థీమ్తోని కనిపిస్తున్న పెయింటింగ్స్ ఏంటి అసలు? నిజంగానే సేవ్ రాక్స్ అన్న థీమేనా లేకపోతే ఇంకేదైనా యాడ్ చేశారు ఇందులో? ఇది క్యాన్వాస్ పైన ఎంబోస్ పెయింటింగ్ లాగా చేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఇంకోటి చేస్తున్నా అంటే సేమ్ సిటీలో ఉన్న రాక్స్ దాన్ని ఒరిజినల్ స్టైల్గా రాక్ చేస్తున్నాను. అది ఒక యాక్యురేట్గా దీన్ని దింపడానికి మెయిన్ కారణం ఏంటి? అంటే ఇది నిజంగానే రాయా ఏంటి అసలు? రాయి కాదు, ఇది నాదొక స్పెషల్ క్లే ఉంది. ఆ స్పెషల్ క్లేని క్యాన్వాస్ పైన ఎంబోస్గా తెచ్చాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగా వచ్చింది. ఇది కాక ఇంకా చాలా ఉన్నాయి వర్క్స్. టోటల్ ఎన్ని ఎగ్జిబిట్ చేశారు ఇక్కడ? ఇక్కడ 4 pieces చేశాను, 4 pieces. ఇది మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు రాక్స్ ద్వారా? సేవ్ రాక్స్ గురించి, మన రాక్స్ మళ్ళీ పెరగదు, ఒకసారి పలగొడితే పలిపోయినట్టే. దాన్ని సేవ్ చేయాలని కొద్దిగా ఒక థీమ్తో ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఒక పెయింటింగ్ క్లాసెస్ తీసుకుంటున్నాను, అందులో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాను సేవ్ రాక్స్ అని. దాని గురించి ప్రాసెస్లో ఉన్నాను. నేను హైదరాబాద్ బేస్డ్, నా పేరు మురళీధర్ ఆర్టిస్ట్, ఇక్కడే ఉన్నాను. మరి ఈ క్లే కూడా నేను ఇన్వెంట్ చేశాను. ఇది మన చెక్కప్. నేను ఇందాక మీరు ఇక్కడ లేరు కానీ పెయింటింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు రాయి పెట్టారేమో అని అనుకున్నాను నేను. చాలా లైట్ వెయిట్, ఇది క్యాన్వాస్, లూజ్ క్యాన్వాస్, బోర్డు కాదు, దానిపైన చేశాను. సో ఇట్స్ ఎ వెరీ లైట్ వెయిట్, ఎకో ఫ్రెండ్లీ. మెయిన్ థింగ్ ఎకో ఫ్రెండ్లీ. దాన్ని పెయింటింగ్లో కన్వర్ట్ చేస్తాను. 3 days పడుతుంది. ఎలా ఉంది?
నచ్చిందా? చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాంటి స్కల్ప్చర్స్, ఇందాక చూసిన స్కల్ప్చర్, అలానే కొన్ని పెయింటింగ్స్ కూడా మనకి ఇంకా లాస్ట్లో ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. హేమ గారు నమస్తే అండి. నాకు చెప్పండి, అంటే మీ పెయింటింగ్స్ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే ప్రకృతి గురించి డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను. ప్రకృతి నుంచి ఇన్స్పైర్ అవుతాను. నా మెసేజ్ ఏంటంటే, మనం ఇప్పుడు ప్రకృతికి దూరంగా బతుకుతున్నాం, కాంక్రీట్ జంగిల్లో బ్రతుకుతున్నాం. సో మన ఇంట్లోకి ప్రకృతి ఉండే పిక్చర్స్ లేదా పెయింటింగ్ అంటే న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది. అది చేసే ప్రాసెస్ కూడా మనకి మెడిటేషన్లా ఉంటుంది. సో కిడ్స్ని కానీ ఎంకరేజ్ చేస్తే, వాళ్ళకి హాబీస్ కింద డెవలప్ చేస్తే, ఈ రోజుల్లో గేమ్స్ అట్లా ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్కి. సో దాని నుంచి డైవర్షన్ అవుతుంది. ఇంకా మానసిక ఉల్లాసం అంటారు కదా, కొంచెం వాళ్ళకి మెంటల్ ఎబిలిటీస్, క్రిటికల్ థింకింగ్ అన్నీ డెవలప్ అవుతాయి. గీయడానికి ఎంత టైం పడుతుంది? అంటే డిపెండ్స్ అండి. ఒక్కొక్క పెయింటింగ్ 1 డేలో అయిపోతుంది, కొన్ని 1 వీక్ 10 డేస్ కూడా. అంటే డీటెయిల్స్ ఎక్కువ ఇచ్చే కొంది టైం పడుతుంది. సో ఎలా అనిపిస్తుంది ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్లో, ఆర్ట్ షోలో? ఫీలింగ్ ఆనర్డ్ అండ్ రియలీ గ్రేట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్. ఓకే, థ్యాంక్ యూ.